సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గిరిబాబు గారు నమస్తే. సార్ నమస్తే అండి. గిరిబాబు గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. లాస్ట్ 1 month బ్యాక్ మనం ఒక వీడియో డిస్కస్ చేస్తాం. అవునండి. ప్రతి నెల 1000 రూపాయల పెట్టుబడితో 60 ఏళ్లలో 80 కోట్లు అంటూ కూడా ఒక వీడియో చేసాము. అవునండి. దాని మీద విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది, కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 50 లక్షల మంది వరకు చూసుంటారేమో. ఆల్మోస్ట్ ఒక 50 లక్షల మంది వరకు చూసారు. మీరు కూడా చెప్పారు, నాకు చాలా కాల్స్ వచ్చాయి. మీకు చాలా కాల్స్ వచ్చాయి కదా. సో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఏదో మీ బొందరా, ఏం మాట్లాడుతున్నారా, పిచ్చి వేద వల్లారా అంటే ఏవో అసలు. అవును. అంటే నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు మరి ఆ వీడియోకి కొనసాగింపుగా ఏం చెప్తారు అసలు? అంటే అంత పెద్ద అమౌంట్, అంత పెద్ద కార్పస్ ని మనం అక్యుములేట్ చేయగలమా అసలు? 1000 రూపాయలతో 80 కోట్లు అనేది నిజంగా సాధ్యమేనా? దానికి ఆ వీడియో కొనసాగింపు ఏం చెప్తారు? యాక్చువల్గా నేనే మీకు ఈ టాపిక్ తీసుకొద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ వీడియో చూసి నాకు కూడా చాలా మంది కాల్స్ చేశారు. కామెంట్స్ చూసి మా వైఫ్ కూడా నాకు చెప్పింది, ఇలా కామెంట్స్ చేస్తున్నానని. సో ఐ వాంట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ త్రూ దిస్ వీడియో. యాక్చువల్గా ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, మీరు 1000 రూపాయలు కనుక 60 సంవత్సరాల పాటు పెడుతూ పోతే మీకు 80 కోట్లు వస్తుంది ఎట్ ద రేట్ ఆఫ్ 15.5% రేట్ ఆఫ్ రిటర్న్. ఇది మీరు ఎక్సెల్లో కానీ ఎనీ సిప్ క్యాలిక్యులేటర్ వేసుకుంటే వచ్చే నెంబరే. ఇందులో అతిశక్తి లేదు. మీరు సింపుల్గా సిప్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, యాప్ స్టోర్లోనో గూగుల్ స్టోర్లోనో ఎక్కడో సెర్చ్లో కొట్టి సిప్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 1000 రూపాయలు 60 సంవత్సరాలు ఒక 15.5% పెడితే 80 కోట్లు ఇంచుమించుగా చూపిస్తుంది. ఒక 2 అటు ఇటుగా చూపిస్తుంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. కాకపోతే ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, 60 ఏళ్ళు మీరు ఉంటారా, మీరు గ్యారంటీ ఇస్తారా, 60 ఏళ్ల పాటు ఉంటే వస్తుందని మీరు చెప్తారా మాకు, అలా అయితే ముందే నాకు ఇవ్వు, నేను చేస్తాను, ఇట్లాంటి కొన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ కూడా. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అందరు చెయ్యండి 80 కోట్లు వస్తుంది అని చెప్పడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 80 కోట్లు అనేది ఈ రోజుల్లో అంత చిన్న ఫిగర్ కాదు. నార్మల్గా నా ఉద్దేశం ఏంటంటే, మీరు 1000 రూపాయలు పెట్టండి, 60 సంవత్సరాలతో 80 కోట్లు వస్తుంది. ఈ 80 కోట్లు అనేది చిన్న మొత్తం కాదు, చాలా పెద్ద మొత్తం. మీ పిల్లల కోసం చేయాలనుకుంటే పాసిబుల్. 60 ఏళ్ల పీరియడ్లో మీరు ఎంజాయ్ చేయలేరు. మనకు చాలామంది ఏం చెప్తుంటారు, మొక్క విత్తనం మా తాత నాటితే మేము మనవళ్ళం పళ్ళు తింటున్నాము, ఇగో ఈ బిల్డింగ్ మా తాతది మాకు వచ్చింది అని చెప్తూ ఉంటారా? ఒక లెగసీ లాగా. ఇప్పుడు చాలా మంది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఏవైతే అంటారో, అది ఎవరు కూడా వాళ్ళ తాతలు కట్టింది ఎంజాయ్ చేయడం కోసం కాదు, వాళ్ళ మనవాళ్ళు తినడానికి ఇప్పుడు పనికోసం. అలాగే నెక్స్ట్ జనరేషన్స్ కోసం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక విత్తనం నాటి చెట్టు పెరిగి మహావృక్షం అయితే అది తరతరాల పనికి వస్తుందని చెప్పడం ఉద్దేశంలో భాగంగా మీకు మన బిల్ గేట్స్ ఉన్నారు కదా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా ఫేమస్ స్టేట్మెంట్. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ ధనవంతుడిగా నువ్వు కాకుండా చనిపోతే నీ తప్పు. అంటే పేదవాడిగా పుట్టడంలో తప్పు లేదు, కానీ నువ్వు కనుక పేదవాడిగా చనిపోతే నీ తప్పు. అది అంటే నువ్వు ధనవంతుడు అవ్వాలా, మనం ఎలా పుట్టాలనేది మన చేతుల్లో లేదు, మనం ఎలా కావాలి అనేది మన చేతుల్లో, ఎగ్జిట్ అనేది ఎలా ఉండాలనేది మన చేతుల్లో ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మనము పేదవాడిగా చనిపోయినా, ధనవంతుడు చనిపోయినా అదంతా నీ చేతిలో ఉంది, కానీ పుట్టడం నీ చేతుల్లో లేదు. కనుక ఎలా చనిపోవాలనేది నువ్వు డిసైడ్ చేసుకో. అంటే నువ్వు ఎలా బతకాలి, ఎలా నీ లెగసీ కంటిన్యూ కావాలి, నువ్వు ఎంత రిచ్ అవ్వాలి, నీ చేతిలో ఉంది. ఇది ఆయన చెప్పే ఉద్దేశం. నా ఉద్దేశం కూడా మీరు 1000 రూపాయలు పెడుతూ పోతే అంత అవుతుంది కదా, మీరు 80 కోట్ల బదులు అట్లీస్ట్ అందులో చెప్పే ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అనేది నా ముఖ్య ఉద్దేశం. ఆ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్లో మీరు 80 కోట్లు వద్దు, కనీసం రూల్ 15 చాలాసార్లు చెప్తుంటాం, 15,000 per month 15 years పీరియడ్ చేస్తే 15% రిటర్న్ వస్తే 1 crore అవుద్ది. 1 crore చేయండి, దాన్ని ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూ చేయండి, 2.5 కోట్లు అవుద్ది. ఇంకో 5 సంవత్సరాలు చేయండి, 5 కోట్లు చిల్లర అవుతుంది. ఇంకో 5 కంటిన్యూ చేస్తే 30 ఏళ్లకు 10 కోట్లు అవుతుంది. ఎవరైనా 30 సంవత్సరాల కెరియర్ బిగినింగ్ అవ్వగానే 30 సంవత్సరాల వయసులో at the age of 30 60 ఏళ్ళు 30 years 10 కోట్లు వస్తుంది. ఇది ఈ ఉద్దేశం ఏంటి, నేను ఇంకా ఏం తిరొద్దా, మేమేం చేయొద్దా, అన్ని సేవ్ చేసుకుంటూ పోవాలా రేపటికి అంటే డెఫినెట్లీ నాట్. అన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. 30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి ఈ రోజుల్లో ఎవరికి కూడా ఒక మంచి శాలరీ అంటే 1,00,000 రూపాయలు మినిమం వచ్చింది. గవర్నమెంట్ కూడా మన బడ్జెట్లో 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదండి. ఆ 1,00,000 రూపాయల్లో 15%
రేపటి కోసం సేవ్ చేసుకుంటూ పోండి. ఇవాళ 15 చేయగలిగితే అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాల తర్వాత కొంచెం ఎక్కువ చేయగలం. శాలరీ పెరుగుతుంది, స్టెప్ అప్. ఇంకో 10 ఏళ్ళకి ఇంకొంచెం ఎక్కువ చేయగలం. కనుక మీరు ఇవాళ 15 చేయక్కర్లేదు, ఇవాళ 5,000 చేసినా దాన్ని పెంచుకుంటూ పోయి యావరేజ్ చేసుకోండి. అలా మీరు కనుక పెట్టుకుంటూ పోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం అక్కడ. అంతేగాని పెడితే 80 కోట్లు వస్తుంది ఇలాగే చేయండి అని చెప్పడం కాదు. ఉద్దేశం అర్థం చేసుకోవాలి. నువ్వు ఉంటావా, గ్యారంటీ ఇస్తావా, కంపెనీ ఉంటుందా, ఇది కాదు. అక్కడ ఒక కంపెనీలో పెడతామా, కాదు కదా. ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ వెళ్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అక్కడ ఇంకో కాంటెక్స్ట్ చెప్పాము. మన తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలు పుట్టగానే అరే నీకు 50,000 ఇస్తున్నా, 1,00,000 ఇస్తున్నా, దాచిపెట్టుకో, పిల్లల కోసం పెద్ద అయిన తర్వాత వాడుకో అని చెప్పే ఉద్దేశం ఏంటంటే లాంగ్ టర్మ్ పిల్లలతో పాటుగా పెరిగి పెద్ద దూరదృష్టి ఇస్తుంది. అలాగే మీరుగా మీ సొంత యాజ్ ఎ తండ్రిగా, రెస్పాన్సిబుల్ తండ్రిగా మీరు కూడా మీ పిల్లలు పుట్టగానే డే 1 నుంచే నెలకు 1,000 రూపాయలు చేస్తూ పోతే 25 ఏళ్ల తర్వాత వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకోగలిగితే ఆ వ్యక్తి లేదా మీ మనవల్లో తనవు కావచ్చు, ఆ వ్యక్తి 60 సంవత్సరాలకు నిండినప్పుడు పుట్టిన పిల్లాడు అమ్మాయి 60 సంవత్సరాలు నిండినప్పుడు డెఫినెట్లీ 80 కోట్లు అవుద్ది. ఇది మ్యాథమెటికల్ పాసిబుల్ ఫార్ములా. ఇది దీంట్లో అతిశక్తి లేదు, దీంట్లో ఎటువంటి ఎగ్జాగరేషన్ లేదు. ఈ నార్మల్ పాసిబుల్ నెంబర్ ఇది. కానీ ఈ నెంబర్ పాసిబిలిటీ ఇది కనీసం ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్నారు. అందరూ అర్థం చేసుకోలేక నెగటివ్ కామెంట్స్ అంటే ఫస్ట్ కానీ ఇందులో అంతర్లీనంగా మనం చెప్పే ఉద్దేశం అర్థం చేసుకోవట్లేదు. నిజంగా కనుక ఈ జర్నీలో, ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో చేస్తూ అందరు కూడా ఇట్లా 1 crore చేసుకోవచ్చు, 15,000 పెడుతూ పోతే అని మనం చెప్తుంటామా? నిజంగా దీన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు దాదాపుగా ఇంప్లిమెంట్ చేస్తే ఎంతమంది కరోడ్పతి అవ్వచ్చు. కానీ ఎంతమంది అయ్యారు చెప్పండి? ఎవ్వరు ఉండరు, ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. ఈ వీడియో చూసి 1,000 రూపాయలు పిల్లలు పుట్టగానే పెడతారని అనుకోకండి. చెయ్యరు, ఎవరు ఒక్కరు కూడా కారు. అవుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకో విషయం చెప్పమంటారా? అసలు ఇలాంటి మంచి విషయాలు, బాగుపడే విషయాలు చెప్పడం మన తప్పు చెప్పారు. ఇది విని ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయరు. కాకుండా ఏదన్నా చెత్త విషయాలు, పనికిమాలిన విషయాలు షేర్ చేసుకుంటే అవి బాగా నచ్చుతాయి. ఎగ్జాక్ట్లీ. జనాలు చెత్త పనికిమాలిన విషయాలకి బాగా కనెక్ట్ అవుతారు. ఇక్కడ బాగుపడే విషయాలు పొరపాటున చెప్పామంటే దే డోంట్ యాక్సెప్ట్. ఇక్కడ ఎంత పవర్ ఉంది ఈ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం ఉద్దేశం. ఇక్కడ పవర్ అనే కాడ మీకు నార్మల్గా ఈ కాంపౌండింగ్ ఫ్యాక్టరీ, ఈ కాంపౌండింగ్ లో టైం ఉంటుంది, రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. అందరు ఆర్ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఆర్ రేట్ ఆఫ్ రిటర్న్. కానీ టీ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు. బట్ యాక్చువల్లీ మీ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అంతా హ్యాపెన్స్ ఓవర్ టైం. మీకు ఇంకో స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంతే, ఇప్పుడు మీకు మనకు నార్మల్ గా ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి చెస్ బోర్డ్ ఒక లెక్క చెప్తూ ఉంటారు. ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఒక రాజుగారు చాలా పెద్ద గొప్ప చెస్ ప్లేయర్. ఆయన ఒక ప్రకటించారు ఒకటి, ఏది మన పందెం ప్రకటించింది. నన్ను ఎవరైతే చెస్ లో ఓడిస్తే వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇస్తా అని చెప్పిండు. ఒక పేద బ్రాహ్మణుడు కూడా చెస్లో నిష్ణాతుడు. ఆయన రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు నేను మిమ్మల్ని ఓడిస్తా అని చెప్తాడు. అయితే ఓడిస్తా అంటే, మనం ఓడిస్తే ఏమి ఇస్తాను అంటే, నా ప్రాణం ఇచ్చేస్తా, నా శిరస్సు ఇస్తా, అదొకటి నా దగ్గర ఇంకేం లేదు నా దగ్గర అంటాడు. ఓకే, నువ్వు కనుక ఓడిపోతే నీ శిరస్సు నేను తీసుకుంటా, ఖండించేస్తా. కానీ నేను ఓడిపోతే నువ్వేం కావాలి కోరుకు ఇచ్చేస్తా అంటాడు. చెస్ గేమ్ మొదలైద్ది, అయిపోద్ది, రాజుగారు ఓడిపోతారు. ఆశ్చర్యపోయి, రాజుగారు ఎంత నిష్ణాతుడు, నువ్వు ఇంతకాలం ఎక్కడున్నావు, సరే నేను ఇచ్చిన మాట ప్రకారంగా కోరుకో, నీకు ఏం కావాలి ఇస్తా అంటాడు. నాకు పెద్దగా ఏం వద్దండి, నాకు చెస్ బోర్డు మొదటి గడిలో ఒక బియ్యం గింజ పెట్టండి, దాన్ని 2వ గడిలో డబల్ చేయండి, 2 పెట్టండి, 3వ గడిలో డబల్ చేయండి, మళ్ళీ 4 పెట్టండి, 1, 2, 4, 8, 16 అలా డబల్ చేసుకుంటూ పోనేనాడు. రాజుగారు చుట్టుపక్కల ఉన్న అందరు మంది మార్బలం అందరు నవ్వుతారు. ఏంటి బ్రాహ్మణుడికి బియ్యం గింజలు మంచిగా రాజుగారు ఇస్తాను, ఎంత కోరుకుంటే మణులు, మాణిక్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడ్యాలు కోరుకోవాలి, ఈయన బియ్యం మీద కోరుకుంటున్నాడు, ఎంత పిచ్చోడున్నాడు, ఇంత తెలివితేటలతో ఆడిండు అందరు అంటుంటారు. సరేగా కోరుకున్న కదా, ఇస్తాను కదా, సరే అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ పోతారు. సగం గళ్ళు నింపేసరికి రాజ్యంలో ఉన్న ధాన్యం మొత్తం అయిపోతాయి. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి మొత్తం ఆ దేశంలో ధాన్యం అంతా అయిపోతుంది. ఇంకా అసలు తీసుకురావడానికి ధాన్యమే ఉండదు. అంత ధాన్యం గింజలు పెట్టినా నిండదు. అది మీరు లెక్కేసుకుంటూ పోండి. 64 ఉంటాయి చెస్లో. 2, 1 ఫస్ట్ దాంట్లో, 2, 4, 8, 16, 32, 64 వేసుకుంటూ పోతే సగంకే నిండిపోతుంది. ఆ నెంబర్ 0 కూడా పనిచేయవు మీకు క్యాలిక్యులేటర్ కొడితే. అంత కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. మీరు 64కి వెళ్ళేప్పటికీ రాజ్యంలో ఉన్న మొత్తం ధాన్యం అయిపోగా ఇంకా గళ్ళు మిగిలిపోతాయి. అప్పుడు అర్థమైంది రాజుగారికి ఆయన తెలివితేటలు ఏంటనేది. అంతేగాని వజ్రాలు మళ్ళీ కోరుకుంటే అది అయిపోతాయి. కానీ ఇది ఆ రోజు కాదు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్, కొన్ని తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద సృష్టించబడుతుంది. అది అలా కాంపౌండింగ్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీరు ఎంజాయ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ జర్నీ. జర్నీ అంటే ఏదో ఇవాళ ఇన్వెస్ట్ చేసి పొద్దున్న తీసుకోవడం కాదు. జర్నీ అంటే ఒక పీరియడ్.
మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి మీరు చాలా మంది ఇప్పుడు ల్యాండ్ కొంటుంటారు. ఎందుకోసం కొంటున్నారు అంటే సింపుల్, మా అమ్మాయి కోసం, పిల్లల మా అబ్బాయి కోసం కోసం, అండి. మా అబ్బాయి చదువుల కోసం, మా అమ్మాయి పెళ్లి కోసం. ఎస్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఫాదర్ ఫర్ ఏ విజన్. కానీ అది చేసేదేదో ప్రాపర్లీ కాంపౌండింగ్ అయ్యే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మీరు వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. ఒక ల్యాండ్కి ఒక సర్టెన్ టైం తర్వాత పెరగడానికి స్కోప్ తగ్గిపోతుంది, మల్టీఫోల్డ్ కాదు అది. ఒక 10-15 సంవత్సరాలు పెరుగుద్ది, ఇక సాచురేషన్ పాయింట్. ఇప్పుడు ఏరియా తీసుకోండి, ఇక ₹1,00,000 గజం ఉంది అంటే ఓ 10 ఏళ్ల తర్వాత మహా అయితే డబుల్ అయిద్దాము. అంటే బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లాగానే పెరుగుతుంటుంది, ఇన్ఫ్లేషన్ పుష్ చేస్తుంది. అంతేగాని కాంపౌండింగ్ ఫ్యాక్టర్ కాదుగా. కానీ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం? క్యాపిటల్ మార్కెట్లో. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి? కంప్లీట్ అన్ని కంపెనీస్ ఉంటాయి ఇందులో. ఆ కంపెనీస్ అనేవి ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఆ ఓనర్లు దాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటాయి. ఏదైనా కంపెనీకి సరిగా పెరగట్లేదు, ప్రాబ్లం ఉంది, ఫండ్ మీద తీసేస్తాడు, తీసేసి కొత్త కంపెనీస్ యాడ్ చేస్తూ ఉంటాడు. అలా పోర్ట్ఫోలియో చర్నింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ కంపెనీస్ ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉంటాయి, ఆ వ్యాపారం మనుషులంత కాలం పనిచేస్తూనే ఉంటాయి. ఇది ఒక నిరంతర ప్రవాహంతో వెళ్ళే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఇది. అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని మీ ఇంత మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలా ఎంజాయ్ చేస్తే ఇదన్నీ జస్ట్ అని చెప్పే నెంబర్లే, అంతకంటే ఎక్కువ చూడొచ్చు మీరు నిజంగా పార్టిసిపేట్ చేస్తే. అంతేగాని ఒక అడుగు ముందుకేయకుండా అవుద్దా, పెడతదా అని నెగిటివ్ మాట్లాడడం ఫస్ట్ బతుకుంటావా? అరే మన కోసం కాదు బాబు చేసేది, ఇదంతా మన తరాల కోసం, మన భావితరాల కోసం అందించే ఒక లెగసీ. మనం ఎలా అయితే మనము గొప్పగా చెప్పుకుంటామో మా నాన్నమ్మ, మా తాతయ్య, మా వాళ్ళు ఇచ్చారని, అలాగా నీ పేరు చెప్పుకొని బతకడం కోసం వాళ్లకు మీరు నేర్పించే ఒక విద్య, మీరు నేర్పించే ఒక అడుగు ఇది. ఆ అడుగు మీరు వేస్తే మీ మొత్తం జర్నీ వాళ్ళు చేస్తారు. అంతేగాని మీకోసం చేయాలంటే ఎవరో చేసి ఉండాలి, ఇది ఓవర్ నైట్ వచ్చేది కాదు ఇది. ఇలా నా ఉద్దేశం చెప్పడం. సో దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కనీసం ఒక 1 crore అయినా చేసుకుంటారు అట్లీస్ట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాలా స్టాక్స్ ఉంటాయి, మీరు చెప్తుంటారు ఇన్ఫోసిస్ కనుక 1993 పబ్లిక్ ఇష్యూలో వచ్చినప్పుడు 10,000 పెడితే ఇవాళ 5-6 కోట్లు ఉంది అని. ఎంతమంది 10,000 పెట్టి వెయిట్ చేస్తారో చెప్పండి? అంతదా కొద్దు బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్ లాంటి స్టాక్స్ 2008-2000లో ₹50, ₹60, నిప్పాన్ ఫండ్ కూడా ఎంతమంది అవి ఆ రేట్లో కొని వాళ్ళు వెయిట్ చేస్తారు చెప్పండి? టైం వరకు వెయిట్ చేయగలగాలి, పేషెన్స్ ఉండాలి. ఇక్కడ ఆ రేట్ చూస్తారు తప్ప మనం చూసే జర్నీ చూడరు. ఇప్పుడు TCS ఉంది, 2004 పబ్లిక్ ఇష్యూకి వచ్చింది, జస్ట్ 17,000 పెట్టి వదిలేస్తే వాళ్ళు 7.5 లక్షలు అయిపోయింది మన కళ్ళ ముందు. నేను చూశాను అది, నేను ఇన్వెస్ట్ చేశా TCS IPOలో, నాకు షేర్స్ వచ్చాయి. స్టిల్ ఐఎమ్ హోల్డింగ్. ఇట్ వెంట్ టు lakhs, few thousands పెట్టింది. మళ్ళీ ఇంకొక 10 yearsకి మల్టీఫోల్డ్ అవుతుంది. యాక్చువల్ కాంపౌండింగ్ స్టార్టెడ్. ఇప్పుడు మీరు SIP చేయండి, మొదటి 7 yearsలో SIPలో పెద్ద రిటర్న్స్ కనిపించావు, తర్వాతనే దాని యాక్చువల్ కాంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ దాకా ఉండం మనం పెట్టగానే డబ్బులు రావాలి. అంతెందుకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ 5 కోట్ల ఇన్వెస్టర్స్ ఉంటే క్రిప్టో కరెన్సీలో మోర్ దెన్ 10 కోట్లు ఉన్న ఇన్వెస్టర్స్. మనం చూసారు కదా 3 రోజుల క్రితం క్రిప్టో కరెన్సీ మొత్తం పడింది. అది ఎందుకు పడుతుందో తెలియదు, ఎందుకు పెరుగుతుందో తెలియదు. అది మాత్రం క్విక్ మనీ కావాలి. గోల్డ్ పెరుగుతోంది, మీరు గోల్డ్ రియల్ టైం క్యాలిక్యులేట్ చేయండి, రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉందో, ఆ డబుల్ డిజిట్ దాటదు ఈ లాస్ట్ 2 years తప్పిస్తే. కనుక ఇదంతా కూడా ఇక్కడ ఉంటుంది మన థాట్ ప్రాసెస్లో, ఏం కావాలి, ఏం చేయాలి, ఏం వస్తుంది అనేది. రైట్. ఓకే, సో ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని అర్థం చేపించడం కోసమే చెప్పిన ఉద్దేశంతో చేసిన వీడియో అది. ఓకే, అది అర్థం చేసుకుంటే యూ కెన్ ఎంజాయ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అందుకే ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ద 8th wonder of world. One who understands will receive, one who doesn't understand will pay that. అందుకే షార్ట్ టర్మ్లో స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ ఓటింగ్ మిషన్. ఎవరు ఎక్కువ కొంటే పెరుగుద్ది, ఎవరు ఎక్కువ ఓటేస్తే తగ్గుద్ది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వేయింగ్ మిషన్ అది. ఇప్పుడు ఓటింగ్ మిషన్, తర్వాత వేయింగ్ మిషన్, మీ బరువు తురుస్తుంది. సో అంత పవర్ఫుల్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.